వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ అయిన చికెన్ మోమోస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ ఆఫ్ మైదా వేసుకొని చిటికెడంత సాల్ట్ వేసుకొని వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కలుపుకున్నట్టు మెత్తగా కలుపుకోవాలి. మైదా పిండి కాకుండా గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు, కానీ మైదా పిండి చేస్తేనే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. సో దీన్ని అయితే ఈ విధంగా మెత్తగా చేసుకుంటే మన మోమోస్ కూడా చాలా మంచిగా క్రిస్పీగా అవుతాయి. సో దీన్ని అయితే ఒక 2 అవర్స్ నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకుందాము. మోమో స్టఫ్ కోసం అయితే చికెన్ని చిన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం మిరియాల పొడి, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం చిన్న కట్ చేసుకున్న చిల్లీ, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మ్యారినేషన్ కోసం ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మన మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న మైదా పిండిని తీసుకొని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని అయితే ఇలా రౌండ్ గా చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కింద ఆయిల్ వేసుకొని చపాతీని చేస్తున్నట్టుగానే చిన్నగా ఒత్తుకొని రౌండ్ గా చేసుకోవాలి. ఇలా చిన్నగా పూరిలాగా చేసుకున్న తర్వాత దీని మీద ముందుగానే చేసుకున్న మ్యారినేషన్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెంగా తీసుకొని సెంటర్లో పెట్టుకొని చూపించినట్లుగా చిన్నగా అంచులన్నీ అయితే ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఇలా అవ్వకపోతే మీ దగ్గర కజ్జికాయలు చేసేది ఉంటుంది కదా, దాంట్లో పెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది. మోమోస్ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దీంట్లో మోమోస్ ని వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో ఉన్న ఆయిల్ లో మోమోస్ ని వేసుకున్న తర్వాత దీన్ని లో ఫ్లేమ్ లో చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మోమోస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ లో చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాసెస్ అయితే తప్పగా ఫాలో అవ్వాలి. అంతే, టేస్టీ స్ట్రీట్ స్టైల్ మోమోస్ అయితే రెడీ అయిపోయింది. దీంతో పాటు మోమోస్ సాస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఎండుమిర్చిలు ఒక 10 నుంచి 20 తీసుకొని వాటర్ లో ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మిక్సీ గ్రైండర్ లో వేసుకొని దీంతో పాటు 10 నుంచి 15 వెల్లుల్లిపాయలను వేసుకొని అలానే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపించినట్లుగా పేస్ట్ గా చేసుకొని దీంట్లో ఒక 2 to 5 స్పూన్స్ వరకు కెచప్ వేసుకోవాలి. స్పైసీగా తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్ల కెచప్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ దీన్ని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, మోమోస్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చికెన్ మోమోస్ అండ్ ఈ సాస్ అయితే టేస్ట్ అద్రిపోతుంది. ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తప్పక చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.